హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ అయింది చూసేసాను. కొంచెం రివ్యూ లేట్ పెడుతున్నాను, కొంచెం వేరే పనిలో బిజీ అయిపోయాను. సారీ ఏమంటుకోకండి. మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ మీరు ట్రైలర్ చూసి ఉంటుంది తెలిసి, మీరు ట్రైలర్ చూసి ఉంటే మూవీలో కొత్తదనం అయితే ఏం లేదు, పాతదనం. దాని స్టైల్ కొత్తదనం చేశారు. మూవీ టేకింగ్, విజువల్స్, ఈ సినిమా మీరు కంపల్సరీ థియేటర్లో చూడాల్సిందే. ఆ మూవీ టేకింగ్ అయినా, వ్యూస్ అయినా మంచిగా అంటే చాలా బాగా మొత్తం టేకింగ్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. యాక్టింగ్ అంటారా, మొత్తం పానం పెట్టేశాడు. మొత్తం అది అది మొత్తం మీరు చూస్తే ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ మొత్తం. అంత బాగుంది కొన్ని కొన్ని సీన్స్లో. సినిమా స్టోరీ మొత్తం ఓల్డ్ స్టోరీలు మొత్తం. ఇది మనకి సినిమా స్టార్ట్ అయిన ఒక 40 minutes దాకా ఒక క్లారిటీకి రాలేదు. సినిమా మనకి ముందుకెళ్ళదు, ఏదో విషయం మీద సల్మాన్ సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. 40 minutes దాకా బరాబర్ సినిమా స్టార్ట్ అయిన 40 minutes దాకా మనకి సినిమాలో ఒక్క మూమెంట్ హై ఇచ్చే మూమెంట్ లేదు. మధ్యలో చిన్న చిన్న కూడా అంత హై ఇచ్చే మూమెంట్. ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఒక హై ఇచ్చే మూమెంట్ ఇచ్చేది, ఇంటర్వెల్ ఒక 15 minutes తర్వాత ఆ పంచ్ స్టార్ట్ అవుతుంది. ఇక మామూలు అంటే మామూలు కాదు. మీ దగ్గర సినిమా మొత్తం హై ఇచ్చే మూమెంట్స్ అంటే ఒక 3-4 అంతే. సినిమా మొత్తం టిపికల్ స్టోరీ. అదే స్టోరీని సాగదీస్తుంటాడు. అనవసరంగా వచ్చే రొమాంటిక్ డ్రామా, దాన్ని కూడా ఒక లాజిక్ పెట్టాడు. ఒక రొమాంటిక్ దీని లవ్ స్టోరీ ఒక లాజిక్ పెట్టాడు. ఓకే, అది మన లాస్ట్ అనిపిస్తుంది, ఓకే దీనికోసం ఇదంతా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన స్టూడెంట్ కూడా ఎంగేజ్ కావాలి కదా, అది ఎంగేజ్ కాలేము. అదొక టిపికల్ డ్రామా. రే ఎందుకురా, మాకు ఎందుకురా ఇదంతా, ఏంద్రా రే క్యావారే బై అన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే అది చాలా వరస్ట్ అది లవ్ స్టోరీ. అలాంటి లవ్ స్టోరీ అమ్మో ఎందుకు అనిపించింది. దాన్ని భరించలేకపోయాం ఫ్రెండ్స్, అస్సలు రేటర్ అయితే భరించలేము. అదొకటి. కొన్ని సీన్స్లో మీరు ట్రైలర్ చూసి ఉంటే పుల్లి వచ్చే సీన్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ సీన్ మంచిగా ఉంది కానీ నేను ప్రాపర్గా వాడుకోలేదు. అదే సినిమా చూసా, అరే ఈ పులి దీనికి విఎఫ్సి కోసం ఎంత ఖర్చు పెట్టాడో కానీ అది దీని ఇంతేనా, ఇది వచ్చింది వెళ్ళిపోయి దీనికోసమే నా దీన్ని పెట్టింది. ఈ సూర్యుడు ఇది ఉంటే ఏంది లేకపోతే ఏంది అన్నట్టు ఉంటుంది. దానికి కూడా 2-3 షాట్లకు 3-4 షాట్లకు వాడాడు అంతే. ఇక క్లైమాక్స్ వస్తారా, క్లైమాక్స్ స్పాయిలర్ అది. క్లైమాక్స్ నంది షాట్ ఒకటి పెట్టాడు. అది విజువల్గా అయితే సూపర్ ఉంది. మీరు థియేటర్లో చూస్తే ఫుల్ చాలా మంచి అనిపించింది. కానీ దాని వచ్చే సీన్స్, ఒక్క సీన్లో అది ఎందుకు ఉంది అని ప్రాపర్గా దాన్ని వాడుకోలేడు. దాన్ని అసలు ప్రాపర్గా వాడుకోలేదు. ఎందుకు ఉంది, హీరోయిన్ అయ్యి లేపనికేనా అన్నట్టు ఉంటుంది. వచ్చేది వెళ్ళిపోయాడు అంతే ఒక సీన్లో. ఇక కొన్ని సీన్స్లో అయితే ఇల్లాజికల్ ఉన్నాయి. మొత్తం హీరోయిన్ లేపడానికే ఉన్నాయి. ఆ హీరోయిన్ మొత్తం హై లెవెల్ లేపాలి అంతే, అంతా మించుంటున్నాయి. కానీ నాకైతే కొన్ని సీన్స్ అయితే అసలు నచ్చలేదు. ఇక ఇవి కొన్ని సీన్స్ ఉంటారా మొత్తం అవి అయితే కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి మూవీలో. మన అరే వద్దురా సినిమా వేస్ట్ అనిపించే మూమెంట్ అనే కొన్ని ఒక హై ఉంటే మూమెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏం లేదురా అనుకున్న మూమెంట్లో హై మూమెంట్ వదులుతాడు. బరాబర్ మనం ఏ టైంలో డిసప్పాయింట్ అవుతామో, ఇప్పుడు ఏంది ఇంత స్లో అనిపించే మూమెంట్లో ఒక హై మూమెంట్ వస్తుంది. కరెక్ట్ అది ఒక్కొక్కటి కట్లే కదా, ఇప్పుడు మూవీ కట్స్ లెక్క బరాబర్ 40 minutes, ఒకటి 15 minutes, 20 minutes అట్లా అలా పెట్టాడు కట్స్. అలా బాగుంది. ఇక సినిమా మీరు చూడాలా లేదా అంటే చూడు. ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఫ్యామిలీతో పాటు పోవాల్సిన మూవీ బాగుంది. ఒక కన్ను వేయచ్చు, మరీ అంత డిఫికల్ట్ అది మరీ అంత చూడదగ్గ సినిమా కాదు, చూడవచ్చు పర్లేదు. అంత హై లేకుండా. కానీ ఇప్పుడు నా గురించి అంటే నాకు కొన్ని సీన్స్ తప్పించి మూవీ ఓకే ఇదేం కొత్తగా ఇది ఓహో అన్నట్టు ఏం లేదు. కొన్ని సీన్స్ బాగున్నాయి, అది మాత్రం నేను చెప్తున్నాను. హై ఇచ్చే మూమెంట్స్ అయితే నాకు మూడు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే కొత్తదనంగా రాసినట్టు సూపర్ ఉంది. ఇంటర్వెల్ ఫ్యాన్ దాని అయితే వేరే లెవెల్ ఫైట్ అయితే. దాని కూడా ఫస్ట్ టైం చూసి వా ఇదేం ఇలా రాసినాడు. ఆ ఫైట్ కూడా మీరు థియేటర్లో చూస్తే ఇలా సూపర్ ఉంది. ఇక కొన్ని సీన్స్ అయితే మనం ఆల్రెడీ కాంతారా 1 చూసాము, కాంతారా మూవీ చూసాం. బట్టి మనకి దీనిలో కొత్త టైం ఏమో అది అనిపించదు. ఆ గుళ్ళిగా దేవుడు వచ్చినప్పుడు అది కొత్త ఏమో అనిపించదు. కానీ అది వచ్చే మూమెంట్లో కూడా కానీ ఓకే రావాలి, దేవుడు రావాలనే సీన్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు కాంతారా 1 దాంట్లో ఉంటుంది ర్యాండమ్ ఒక సిచ్యువేషన్ బట్టి. ఇక్కడ దానికోసమే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు.
సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది బట్టి దేవుడు వస్తారు, కానీ ఇక్కడ ఎలా కాదు, దేవుడు రానికి ఇప్పుడు రావాలి దేవుడు అన్నట్టు ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, కానీ సిచ్యువేషన్ అలా ఉంటుంది ఇక్కడ. అలా ఇప్పుడు కొన్ని సీన్స్ కి హీరోని ఇప్పుడు లేపాలి అన్నప్పుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, అది మనకు తెలిసిపోతుంది కొన్ని సీన్స్ ఇంకేనా హీరోని మీ దగ్గర రావాలి ఒక సీన్స్ లో అన్నప్పుడు దానికి ఒక సిచ్యువేషన్ ఉంది. మూవీలో ఏదో తీరతీగ సీన్ ఉంటాయి, అది ఎందుకు ఉంటుందో అర్థం కాదు, కానీ హీరో దగ్గర రావాలి అన్న ఒక తీర సీన్స్ పెడతారు. అట్లా కొన్ని సీన్స్ లో ఓకే ఇది రావాలి, ఇది రావాలి, ఇప్పుడు ఇక్కడ లేవాలి హీరో అన్నప్పుడు ఒక సీన్స్ పెట్టాలి. ఇప్పుడు దేవుడు రావాలి, పూమాలి హీరోని, ఒక ఫైట్ ఉండాలి అన్నప్పుడు ఒక సీన్. అట్లా అన్ని పర్టికులర్గా ఓకే ఇక్కడ కావాలన్న పట్ల పెడతారు, కానీ ర్యాండమ్ గా వచ్చే సీన్స్ అన్ని రియలిస్టిక్ గా వచ్చే సీన్స్ అయితే ఏం లేవు. అట్లా కానీ ఆ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం రిషబ్ శెట్టి యాక్టింగ్ బాగుంది, ఆ విజువల్స్ బాగున్నాయి, ఆ సీన్ బాగుంది, ఇది మాత్రం హైలైట్ అవుతుంది. సీన్ వచ్చే సీన్ వచ్చినాక తర్వాత విజువల్స్ హైట్ చాలా బాగుంది. మీరు చూస్తే ఇది కంపల్సరీ నోటీస్ చేస్తారు. ఇక మొత్తానికి కంచులుగా మీరు పోవాలంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోండి ఫ్రెండ్స్. బాగుంది సినిమా అయితే, బాగుంది, చాలా బాగుంది. నాకైతే సినిమా కొన్ని సీన్స్లో నచ్చింది. మీరు చూడండి, చూసి కామెంట్ చేయండి సినిమా ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. మీరు కూడా చూసిలో ఉంటే కామెంట్ చేయండి, చూడాలని ఉంటే చూసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కొంచెం ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్, అంతలోపు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.